రాజమౌళి సినిమాల పరంగా స్ట్రాటజీ మార్చేస్తున్నాడు. అంటే ఒక్కొక్క సినిమా తర్వాత ఒక్కొక్క రకంగా, ఒక్క సినిమా తర్వాత ఇంకొక రకంగా ఇలా మార్చిపోతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రేక్షకుల మీద ఒక అటెన్షన్ క్రియేట్ చేయడం అనేది రాజమౌళి చేసినటువంటి ఒక వెన్నతో పెట్టిన విద్యలాగా కనిపిస్తోంది. అంటే 'బాహుబలితో' వచ్చినప్పుడు కొంచెం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. 'బాహుబలి 2'తో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆడియన్స్ మీద చాలా పెద్ద క్రేజ్ వచ్చింది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ అందరూ కూడా అతనికి సలాం కొట్టేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఆ సినిమాల మేకింగ్ పరంగా కావచ్చు, టేకింగ్ పరంగా కావచ్చు, ఈ రెండిటికి మించి మార్కెటింగ్ విషయంలో మాత్రం చాలా అద్భుతమైనటువంటి స్ట్రాటజీ ప్లే చేస్తుంటాడు. మంచి గేమ్ ప్లే చేస్తుంటాడు రాజమౌళి. అలాగే ఇప్పుడు 'వారణాసి' సినిమాకి సంబంధించి చూస్తే కూడా అలాగే కనిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించినటువంటి సినిమా, ప్రియాంక చోప్రా హీరోయిన్, అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. సో వీళ్ళతో ఒక స్ట్రాటజీ అంటే సినిమా పరంగా మేకింగ్ పరంగా కావచ్చు, లేదా ప్రొడక్షన్ పరంగా చూస్తే కనుక సినిమా షూటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో రీసెంట్గా ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ మాత్రం ఇప్పుడు మళ్ళీ టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. ఆడియన్స్ మీద పెద్ద ఒక అటెన్షన్ క్రియేట్ చేసేలాగా ఆ ఇంటర్వ్యూ కూడా కనిపిస్తోంది. అంటే రాజమౌళి చేసినటువంటి ప్లానింగ్ అది ఒక రకంగా చూస్తే కనుక. ప్లానింగ్ లేకుండా ఏ ఇంటర్వ్యూ చేయలేడు, లేకపోతే ఏ విషయాన్ని కూడా చెప్పకుండా ఉండలేడు. అలాంటి ఒక స్ట్రాటజీతోనే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో కూడా కనిపిస్తోంది మనకు. ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలు పంచుకున్నాడు. దీంతో పాటు ఆ సినిమాకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఈ సినిమా 2 భాగాలుగా రాబోతోంది అని చెప్పేసి చాలా రూమర్స్ వచ్చినాయి. కాకపోతే ఈ ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏంటంటే, ఈ సినిమా కేవలం ఒకే భాగంగా రూపొందించబోతుంది. రామాయణం మాత్రం కనిపించబోతుంది. శ్రీరాముడు కూడా కనిపించబోతున్నాడు అని చెప్పేసి క్లియర్‌గా చెప్పాడు. అంటే శ్రీరాముడు అంటే ఎవరు? మహేష్ బాబు. అంటే మహేష్ బాబుని శ్రీరాముడు పాత్రలో చూపించబోతున్నాడు అనేది మాత్రం చాలా బిగ్గెస్ట్ థింగ్ లాగా కనిపిస్తుంది. వరల్డ్ వైడ్‌గా కావచ్చు, లేకపోతే ప్రధానంగా ఇండియాలో మాత్రం శ్రీరాముడుగా మహేష్ బాబు కనిపించబోతున్నాడు అనే మాట మాత్రం చాలా చాలా హాట్ టాపిక్‌గా మారిపోయింది. 3 గంటల పాటు సినిమా అంటే ఇది కేవలం 3 గంటల్లో జరిగేటువంటి కథ ఇది. ఒక భాగంలో మాత్రం శ్రీరాముడు పాత్ర కనిపించబోతుంది. శ్రీరాముడి క్యారెక్టరేషన్ కనిపించబోతుందని చెప్పేసి రాజమౌళి చెప్పాడు. ఆ శ్రీరాముడు పాత్రలో మహేష్ బాబు ఉండబోతున్నాడు కాబట్టి చాలా స్పష్టంగా అంచనాలు మాత్రం భారీగా ఉండబోతున్నాయి, లేదా భారీగా ఉంచేలాగా పోతున్నాడని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం దానికి సంబంధించి అతను ఏ సినిమాకు రూపొందించినప్పటికీ కూడా పౌరాణికాలకు సంబంధించినటువంటి నేపథ్యం తీసుకున్నట్టుగా, లేదా దాన్ని సాంఘికంగా మలుచుకునే విధానంగా కనిపించినట్టుగా అతను చెప్తా ఉన్నాడు. అయితే ఈసారి 'వారణాసికి' సంబంధించి డైరెక్ట్‌గా పౌరాణికలోనే ఒక భాగంగా తీసుకుంటున్నాడని చెప్పడం మాత్రం చాలా బిగ్గెస్ట్ థింగ్ లాగా కనిపిస్తుంది. సినిమాకి సంబంధించి రిలీజ్ చూస్తే మాత్రం 2027లో ఏప్రిల్ 7న విడుదల కాబోతున్నటువంటి సినిమా ఇది స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మాక్సిమం అంటే ఏప్రిల్ రాబోతున్న సినిమా ముందుగానే ప్రిపరేషన్ చేస్తూ, ఆడియన్స్‌ని ప్రిపేర్ చేస్తూ ఒక ఇంటర్వ్యూల పరంగా ఇంటర్వ్యూ చేయడం అనేది మాత్రం ఒక బిగ్గెస్ట్ మార్కెటింగ్ మాత్రం స్ట్రాటజీ మాత్రం కనిపిస్తుంది. అంటే ఒక రకంగా 2027లో ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతున్నటువంటి సినిమాని కేవలం 2026లోనే ఫిబ్రవరిలోనే ఆల్రెడీ ప్రమోషన్ సంబంధించి, లేదా లేకపోతే ఆ సినిమా మీద అంచనాలు పెంచే ప్రయత్నం చేయడం అనేది మాత్రం బిగ్గెస్ట్ అతను ఒక అచీవ్‌మెంట్ లాగా, లేకపోతే ఒక స్ట్రాటజీ లాగా, మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది క్లియర్‌గా అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మహేష్ బాబు కూడా ఈ సినిమాకి సంబంధించి మాత్రం మాట్లాడే విధానం కూడా కొత్తగా ఉంది. అంటే మహేష్ బాబు చెప్పిన విషయం ఇంట్రెస్టింగ్ ఏంటంటే, 'పోకిరి' సినిమాకి సంబంధించి చూస్తే కనుక 2006లో విడుదలైనటువంటి 'పోకిరి' సినిమా మీద తనకైతే భారీ అంచనాలు క్రియేట్ చేసింది, లేకపోతే భారీగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఆ తర్వాత నేను చేసినటువంటి సినిమాలన్నీ కూడా నా నుంచి పెద్దగా బ్లాక్ బస్టర్స్ అవ్వలేదు, చాలా పెద్ద హిట్ అవ్వలేదు. అంచనాలు భారీగా ఉండడం అనేది కారణంగా మిగతా సినిమాలన్నీ కూడా 'పోకిరి' కింద మిగిలిపోయాయని చెప్పేసి మహేష్ బాబు చెప్పాడు. అట్ ద సేమ్ టైం 'వారణాసి' తర్వాత కూడా తన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతాయి అనే మాట కూడా ఇండైరెక్ట్‌గా అతను చెప్పేశాడు. అంటే 'వారణాసి' లాంటి ఒక బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత తన సినిమాలన్నీ కూడా మళ్ళీ ఆ స్థాయిలో ఉండాలి అంటే, ఆ స్థాయిలో రూపొందించబోతాలంటే, లేకపోతే ఆ స్థాయిలోనే దర్శకులు కూడా ఉంటే మాత్రం సినిమాలు హిట్ అవుతాయి తప్ప మాక్సిమం ఆ తర్వాత కూడా 'వారణాసి' తర్వాత తను రూపొందించే సినిమాలు కూడా బిగ్గెస్ట్‌గా ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే మాట మాత్రం మహేష్ బాబు చెప్తాం చూస్తుంటాం. అంటే ఒక రకంగా చూస్తే 'వారణాసి' సినిమా మీద ఇండైరెక్ట్‌గా వీళ్ళు భారీ స్థాయిలో అంచనాలు పెంచబోతున్నారు, లేదా మెల్లమెల్లగా అంచనాలు స్టార్ట్ చేస్తున్నారు. సినిమా పరంగా ఫస్ట్ హాఫ్‌లో వచ్చినటువంటి ఒక క్రేజు, ఆ తర్వాత సెకండ్ హాఫ్‌లో వచ్చినటువంటి క్రేజు 2 వేరుగా ఉంటాయి. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ లేదా ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఏ సినిమాలో లేనంత స్థాయిలో ఉండబోతున్న విషయం మాత్రం కూడా ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్తా ఉన్నారు. ఓవరాల్‌గా చూస్తే కనుక మహేష్ బాబు శ్రీరాముడుగా కనిపించబోతున్నాడు అన్న విషయం మాత్రం చాలా క్లియర్‌గా తేలిపోయింది. 2 భాగాలుగా రూపొందించడం అనేది మాత్రం అబద్ధం. కేవలం ఒకే భాగంగా రూపొందించబోతున్నాడు. కేవలం ఈ సినిమా 3 గంటలకు మాత్రమే సినిమా ఉండబోతుందని మాత్రం రాజమౌళి క్లియర్‌గా చెప్పడం అనేది మాత్రం ఇది ఒక ప్లస్ పాయింట్ లాగానే కనిపిస్తుంది.